సార్ మీరు ఒక డాన్సర్గా ఇండస్ట్రీకి వచ్చారు, చాలామందితో వర్క్ చేశారు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? అవునమ్మా, ఎందుకంటే డాన్సరు 24 క్రాఫ్ట్లో మెయిన్ క్రాఫ్ట్ అమ్మా. అది సినిమా కలర్ఫుల్ ఏదైనా ఉంది అంటే అది డాన్సే. ఎనర్జీ ఆడియన్స్ చూసే వాళ్ళకి ఫైట్ ఎంతనో డ్యాన్స్ అంత గొప్పది. కానీ వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా చిన్నదమ్మా. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు డ్యాన్స్ ఆడలేరు. 40 ఇయర్స్కి క్యారెక్టర్ అయిపోతుందమ్మా. అంతలోపల కూడా ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోవాలి. క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదో సాంగ్ అయిపోయింది పోయి తాగుతాము గీతామంటే కుదరదమ్మా. వాడు ఆరోగ్యంగా ఉండాలి, సంపాదించుకోవాలి. అలా క్యారెక్టర్ లేక ఇలాంటి మందు అలవాట్లు పడిపోయి చాలామంది మధ్యలోనే డిస్టర్బ్ అయ్యి, ఉదాహరణకి రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు చెడు అలవాట్లకు అలవాటు పడిపోయి అతని లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఆయన ఎదగాలని ఎదుగొచ్చి చాలా గొప్పది. ప్రభుదేవ అంత గొప్పగా మేము అనుకున్నామే కానీ ఆయన అంత ఎదగలేకపోయాడు. కాబట్టి మీరెవరు ఆ తప్పు చేయొద్దండి. మీరందరూ మంచి మాస్టర్స్ కావండి, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, పంచువాలిటీ మీరు మెయింటైన్ చేయండి. శేఖర్, రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, సత్య మాస్టర్ కానీ వచ్చి ఆయన దగ్గర ఆయనకు గురుభక్తిని చూపించుకున్నారు. ఆయన బతుకున్నప్పుడు ఏమైనా చేశారా ఆయనకి హెల్ప్? ఎవరైనా చనిపోయిన తర్వాతే వాళ్ళ విలువలు తెలుసుంటుంది. ఆయన బతుకున్నప్పుడు ఆయనకి చేశారో లేదో వాళ్ళ ఆత్మకు తెలుస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎదిగిన వాడు మాత్రమే సహాయం చేయగలడు, లేనివాడు ఏం చేయలేడు. కనుక మీరు అర్థం చేసుకోలేము అంటే అప్పటికి శేఖర్ ఎదిగాడు. అతను చేస్తామన్నా కూడా అతను ఏదేదో మాట్లాడినాడని నేను టీవీ ఛానల్ ద్వారా చూశాను, కానీ నేరుగా అయితే నాకు తెలియదు. ఎందుకంటే అక్కడికి మా ఏజ్ అయిపోయి మేము సపరేట్గా ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు ఉన్నాం. అతను చేసినప్పుడు అంతా అతను ఏదో ఒక మాట అంటాడని అతను భయపడి అతను రాలేదండి. సత్య గారిని అడిగితే సత్య మేము చేస్తున్నాం సార్, ఇంకేం చేస్తాము, మొత్తం ఇచ్చేస్తాము, ఆయన ఇస్తే మొత్తం తాగేస్తాడు, నాశనం చేసుకుంటాడు, ఏదో ఒక రూపంలో మేము ఎప్పుడో ఒక హెల్ప్ చేస్తాం సార్ అన్నారు. అట్లా ప్రతి ఒక్కరు ఆయన ఈ దగ్గర నమ్ముకున్న ప్రతి స్టూడెంట్ని నాకు తెలిసిన వ్యక్తులే. మీకు తెలిసిన ఒక 3 పేర్లే, కానీ నేను 300 పేర్లు చెప్పగలను. నిజంగా కూడా రఘు కానీ గణేష్ కానీ వాళ్ళంతా అతని దగ్గర వర్క్ చేస్తుండొచ్చు, కానీ శిష్యరకం అయితే పొందలేదు. ఆయన దగ్గర వచ్చి వర్క్ నేర్చుకోలేదు. ఎందుకంటే మేము 96లో వచ్చినప్పుడు రఘు లేడు, సాగర్ లేడు, జానీ లేడు, ఎవరు లేరు. నా తర్వాత వచ్చింది సత్య, శేఖరు, మైకిల్ రాజు, శివ అని ఒక అబ్బాయి. వీళ్ళందరూ అతని శిష్యులు. అలా చెప్పుకుంటే 300 మంది ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ చేతనైన సహాయం చేశారు. మొత్తం చేయగలరమ్మా? డెఫినెట్గా చేయలేరండి. ఎందుకంటే తలకి మించిన భారం ఎవడో తీసుకోడు కాబట్టి అలా జరగలేదు. కానీ రాకేష్ గారు కానీ కరెక్ట్గా ఉంటే మేమేమిందమ్మా సాయం చేసేది. ఎందుకంటే డెఫినెట్గా మనిషి లోపల ఒక ఈగో ఉంటుందమ్మా. ఆ ఈగో మనం కానీ సాటిస్ఫాక్షన్ కాకపోతే అలా అయిపోతారు. శిష్యుడు ఎదిగినంటే ఎదగని తప్పేముంది? నా శిష్యులు ఎవరినైనా ఎదిగితే ఫస్ట్ నేను ఆనందపడతానమ్మా. ఎందుకంటే నేను తండ్రి స్థానంలో ఉండేవాడిని. వాళ్ళు మన దగ్గర విద్య నేర్చుకొని వాళ్ళు ట్రూ చేసినారంటే మనకే కదా క్రెడిట్ వస్తుంది. డబ్బు ఇవ్వకపోవచ్చమ్మా, ఒక తృప్తి. మనకు డబ్బు లేదా, మనం సంపాదించుకోలేదా? ఎంత సంపాదించుకుంటారమ్మా? పోయిన తర్వాత ఏముంటుంది మనకు? అంత గుంతలు ఓడతారు, అంత కూడతారు, లేదంటే కాల్ చేస్తారు. దీనికి ఇంత తప్పతప్పగలు ఎందుకమ్మా? మనకు అవసరం లేదు అది. కాబట్టి సంతోషంగా ఉండాలి, సంతృప్తి. వచ్చిన పనిని సాటిస్ఫై చేయాలి. నాకు చాలా క్యారెక్టర్లు చేయాలని ఉందమ్మా, నాకు అవకాశం రాలా. వస్తే డెఫినెట్గా చేస్తా. అంత మాత్రం ఇండస్ట్రీని తిడతానా నేను ఎప్పుడు సబ్స్టిట్యూటే. ఒక అతను మెయిన్ హీరో రాలేదు, మెయిన్ ఆర్టిస్ట్ రాలేదంటే అప్పుడు నన్ను పిలుస్తారు. అప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలా. ఎవరికైనా అట్నే అవకాశాలు వచ్చింది. రాకేష్ మాస్టర్ కూడా అలాగే వచ్చింది. పెద్ద డాన్స్ మాస్టర్ లారెన్స్, రాజుకు డేట్స్ లేకపోతే రాకేష్ మాస్టర్కి వచ్చింది. రాకేష్ మాస్టర్ కౌంట్ ఫాలో అయిపోయిన డౌన్ అయిపోయిన తర్వాత శేఖర్ పికప్ అయినాడు. ఆయనకి డి ప్లాట్ఫామ్లో అయితే సినిమాలు లేదమ్మా. మాకు తెలుసు కదా, తెలుగు ఇండస్ట్రీలో చాలామంది డాన్స్ మాస్టర్లకు మంచి పేరు వచ్చింది. ఇదే కాదు, సినిమాలు ఇప్పుడు జబర్దస్త్లో నుంచి పైకి వచ్చిన వాళ్ళు లేరు, గబ్బర్ సింగ్ బ్యాచ్లో నుంచి పైకి వచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళు నిలబెట్టుకోవాలి స్థాయిని. ఎప్పుడు కానీ బడాయికి పోకూడదు. మనం ఎంతో మనం ఏం సాధించాలి, మన గోల్ మర్చిపోతే ఇండస్ట్రీకి ఎందుకమ్మా వచ్చేది? గోల్ కొట్టాలంటే డెడికేషన్తో పాటు ఎవ్రీడే మనం ఎక్కడికి రీచ్ అవ్వాలో తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరికి ఉండాలమ్మా అది. ఏదో ఈరోజు వస్తూ ఉంది చేసుకుంటాం పోతామంటే కుదరదు. సినిమా అంటే
ప్రొడ్యూసర్ 10 సినిమాలు తీయాలని రావాలి సినిమా ఫీల్డ్కి, ఒకే సినిమా తినకపోకూడదు. డైరెక్టర్ నేను 50 సినిమాలు చేయాలని ఒక టాస్క్ పెట్టుకొని రావాలా. ఆర్టిస్ట్ నేను మంచి సినిమా చేయాలని రావాలి ఇండస్ట్రీకి, లేకపోతే ఎట్ట కుదురుతుంది? యాంకర్స్ మీలాంటి యాంకర్స్ ఉదయభాను ఏ స్థాయి నుంచి నారాయణమూర్తి గారి సినిమాలో నుంచి ఈరోజు నెంబర్ 1 స్థాయికి వెళ్ళి పిల్లలు కట్టిన తర్వాత మళ్ళీ ఫీల్డ్కి సెకండ్ ఇన్నింగ్ ఆడడానికి వచ్చింది. సుమా గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఝాన్సీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మిమ్మల్ని తీసుకున్న ఉదాహరణకి యాంకర్స్ని వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళాలనుకోవాలి. వచ్చినాము చేసినాము పోతామంటే కుదరదు. ఇండస్ట్రీ ఎవ్రీడే ఫ్రెష్గా ఉండాలి, ఫైటింగ్ ఉండాలి, కసి ఉండాలి. కసి ఉంటే మనం పైకి వస్తాం, లేకపోతే ఎవరి వల్ల కాదు. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఫేట్ ఉన్నా, మన స్కిల్ లేకపోతే పైకి ఎదగరు. నేను వాళ్ళ పేర్లు చెప్పని మీకు తెలుసుంటుంది. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్థాయిలో ఉండే హీరోలు వాళ్ళ కొడుకులు ఎందుకు పనికి రాకుండా పోయినారు? ఏమీ లేని వ్యక్తులు, కిరణ్ అబ్బవరం లాంటి వాళ్ళకి ఇండస్ట్రీలో ఎవరున్నారండి? ఈరోజు మంచి సినిమాలు తీయలేదా? ఎంత కసి ఉండాలండి ఇండస్ట్రీకి రావాలంటే, కష్టపడాలి మనం. రామ్ గోపాల్ వర్మ వెనక ఎవరున్నారండి? ఆయన ఒక ట్రెండ్ సృష్టించలా. చిరంజీవి గారికి ఎవరున్నారండి ఇండస్ట్రీలో? ఎవరు లేరు. ఆయన కష్టపడ్డాడు, నెంబర్ 1 స్థాయికి వెళ్ళాడు. మనం కూడా అలాగే ఉండాలి. నా ఛానల్ చూసిన వాళ్ళు, మీ ఛానల్ చూసిన వాళ్ళు, నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కసి పెరగాల. కెమెరామెన్ నెంబర్ 1 కెమెరామెన్ అవ్వాలి. ఆర్టిస్టు, జూనియర్ ఆర్టిస్టు, పెద్ద ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయి చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆత్మ తృప్తి పడుతుంది, మనకు తృప్తి ఉంటుంది మనిషికి. అదేనమ్మా నేను చెప్పొచ్చేది. మీరు అన్ని అపోహలు మర్చిపోండి. రాకే విషయం గురించి 196 మాట్లాడచ్చు. ఎవరి కష్టం ఏమి మీకు తెలుసు, మీకు తెలుసు.